అందరికీ నమస్కారం అమ్మ. ఇంతకుముందు వీడియోలోనే మనకు పీఎం కిసాన్కి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ డబ్బులు అయితే రిలీజ్ అవుతామని తెలుసుకున్నాం కదా. అయితే ఆ డబ్బుని ఇంకా పెంచింది ప్రభుత్వము. అది ఎంత పెంచింది, ఎందుకోసం పెంచింది, ఏం విషయం అనేది మనం పూర్తిగా వివరాలు తెలుసుకున్నాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ నిధుల పెంపు, నేడు రైతుల ఖాతాకు సొమ్ము జమ. అనంతపురం వ్యవసాయం న్యూస్ టుడే. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సమ్మాన్ నిధి పీఎం కిసాన్ కింద 2 విడతల కంటే 3వ విడత కింద ఈ ఏడాది రైతులతో పాటు నిధులు కూడా పెంచారు. మొత్తం 2,85,597 మంది రైతులకు 57.2 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అత్యధికంగా లబ్ధి పొందారు. ఏటా 6,000 చొప్పున 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోంది. 2024లో మొదటి విడత కింద 2,77,938 మంది రైతులకు రూపాయలు 55.58 కోట్లు. రెండవ విడత కింద 2,79,161 మంది రైతులకు 55.83 కోట్ల జమ చేయగా, మూడవ విడత కింద సోమవారం 2,85,597 మంది రైతులకు 57.2 కోట్లు విడుదల చేయనున్నారు. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 12,510 మందికి, అల్పంగా డి హిడేహల్ మండలంలో 7,269 మందికి మంజూరు చేశారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.